ట్రావెల్ ఏజెంట్గా మీరు కెరీర్ స్టార్ట్ చేసి ట్రావెల్ నెక్సీ అనే ఒక సంస్థను స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఒక 30 crores టర్నోవర్ ఉన్న సంస్థగా తీర్చిదిద్దిన వైనం. ఇన్ 2002 నేను నా కెరియర్ స్టార్ట్ చేశాను. ఆ టైంలో యాప్స్ కానీ టెక్నాలజీ కానీ ఏం లేదండి. అప్పటికి ఇప్పటికి ట్రావెల్ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చి ఉంటాయి. ఐ నో హౌ ఇండస్ట్రీ వాస్ బిఫోర్, ఐ నో హౌ ఇండస్ట్రీ ఇస్ టుడే. ఐ క్యాన్ సీ ద ఫ్యూచర్ ఆల్సో. లాస్ట్ 10 years ఇఫ్ యూ సీ, మాన్యువల్ టికెటింగ్ నుంచి తర్వాత ఈ టికెటింగ్ వచ్చాము, ఇప్పుడు యాప్ టికెటింగ్ వచ్చేసాం. సో ఫోన్ హెస్ బికమ్ టెక్నాలజీ ఫర్ ఎవ్రీబడి. ప్రీ పాండమిక్, పోస్ట్ పాండమిక్ అని 2 దశల్లో దాన్ని విభజించుకోవచ్చు. అదే టైంలో మీరు మీ సొంత సంస్థను కూడా ప్రారంభించారు, ట్రావెల్ నెక్సీ. ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది? కోవిడ్ జనాలకు చాలా నేర్పించిందండి. పోస్ట్ పాండమిక్ ఎలా అయిపోయింది అంటే, సంవత్సరానికి ఒక్కసారి ట్రావెల్ చేసేవారు ఇప్పుడు 3 months ఒకసారి ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తున్నారు. దీన్ని రివెంజ్ ట్రావెలింగ్ అన్న ఒక కొత్త పదం కూడా వచ్చింది. అందుకే పహల్గామ్ అటాక్ గురించి తీసుకుంటే ఈ ఇన్సిడెంట్ ఎలా ఎఫెక్ట్ చేసింది ట్రావెల్ ఇండస్ట్రీని? ఒకటేసారి మీకు అన్ని స్టేట్స్ లో అన్ని హోటల్స్ ఖాళీ ఉంటే ఎలా ఉంటుంది? 27 airports ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా గాట్ షట్ డౌన్. ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ఒకటి, కోవిడ్ మళ్ళీ సింగపూర్, థాయిలాండ్ లాంటి ప్లేసెస్ లో కోవిడ్ మళ్ళీ ఊపిరి పోసుకుందని దెబ్బ మీద దెబ్బ పడ్డాయి ట్రావెల్ ఇండస్ట్రీకి అని చెప్పవచ్చు. ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ హ్యూమన్ ఇస్ ఫియర్. ఆ ఫియర్ ఎప్పటి వరకు అయితే మనం క్లియర్ చేస్తామో ప్రతి ఒక్క ఇండస్ట్రీ విల్ ఇవాల్వ్ అండి. నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. శ్రీనివాసరావు అని చాలా పెద్ద పేరు కన్నా శ్రీని అని నాకు అలవాటైన పేరు, శ్రీని అనే నేను పిలుస్తున్నాను. బికాస్ ఐ హ్యావ్ దట్ ఈక్వేషన్ విత్ యూ కాబట్టి. ఎనీవేస్ అండి, మీరు ఈరోజు ఇలా ఇన్స్పైరింగ్ మైండ్స్కి రావడం, ఇంత మీ వాల్యుబుల్ టైం ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మీరు అంటే మీ జర్నీ నేను ముందు నుంచి చూస్తున్నాను. లైక్ ఒక ట్రావెల్ ఏజెంట్గా మీరు కెరీర్ స్టార్ట్ చేసి ఈ ఇండస్ట్రీలో ట్రావెల్ నెక్సీ అనే ఒక సంస్థను స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఒక 30 crores టర్నోవర్ ఉన్న సంస్థగా తీర్చిదిద్దిన వైనం. నేను ఐఎమ్ ద మెయిన్ విట్నెస్ అని చెప్పచ్చు. సో ఇట్ వాజ్ అన్ వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ ఆల్ టుగెదర్. అవునండి. అయితే ట్రావెల్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుకోబోయే ముందు ఈ ఇండస్ట్రీలో మీ ఎక్స్పీరియన్స్ గురించి మాకు కొంచెం ఇన్పుట్స్ ఇవ్వగలరా? నేను నా జర్నీ 22 years బిఫోర్ స్టార్ట్ చేశానండి యాజ్ అ ఎగ్జిక్యూటివ్గా. స్టార్టింగ్ నా శాలరీ 1500 rupees నుంచి, తర్వాత ఎగ్జిక్యూటివ్ నుంచి ఆపరేషన్స్కి మూవ్ అయ్యాను. ఆపరేషన్స్ నుంచి ఎయిర్లైన్ సేల్స్లో ఆల్మోస్ట్ 10 years ఎయిర్లైన్లో చేశాను, దిగ్గజ ఎయిర్లైన్స్లో యాజ్ అ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్. తర్వాత కోవిడ్ టైంలో ట్రావెల్ నెక్సీ అనేది స్టార్ట్ చేశాము. రైట్ మూమెంట్లో మేము స్టార్ట్ చేశాము. దెన్ దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ అండి. టుడే ఇట్స్ బీన్ మోర్ దెన్ 3.5 years that we have started and we have been one of the top travel companies in Telangana అండి. హైలీ ఇన్స్పైరింగ్ అండి. అయితే ఇది మీరు చెప్పినంత సులభమైతే కాదు, దీని వెనక ఎంతో కష్టం ఉంది. దాంట్లో ఎన్నో ఒడిదుడుకులు, మీరు చెప్పినట్లు కోవిడ్ లో స్టార్ట్ చేశాను అని చెప్పిన పాయింటే హైయెస్ట్ లో ఫర్ ద ట్రావెల్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. కరెక్ట్ గా అప్పుడే మీరు జాబ్ నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా మీరు ఎవాల్వ్ అవుతున్న రోజులు అవి. సో విల్ టాక్ అబౌట్ ఇట్ బిఫోర్ దాట్. కానీ ఈ ఇండస్ట్రీకి రావాలన్న ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్గా నేను ఇంటర్ చదివే రోజుల్లో మా ఫాదర్కి మేము చిన్నప్పుడు కన్నా ముందు, ఇట్స్ వే బ్యాక్, మా ఇంటి ఎదురుగా ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఉండేవారు. సో దే వేర్ వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ. అందులో నుంచి ఒక ఆణిముత్యం ఇవాళ షీఈ్ లైక్ మై, ఆల్వేస్ ఐ సీ హర్ యాజ్ మై గాడ్ మదర్ బికాస్ ఆఫ్ హర్ రికమెండేషన్. ఆ టైంలో 20 ఏళ్ళు ముందు ఆమె రికమెండేషన్ వల్ల నేను ఒక టాప్ మోస్ట్ ట్రావెల్ కంపెనీ ఆ టైంలో, ఏరోజెట్ ట్రావెల్స్ అని, దాంట్లో యాజ్ ఎగ్జిక్యూటివ్గా నిర్మల్ కాంతరావు గారు, హీ ఈజ్ అన్ వెటరన్ లెజెండ్ ఇన్ ద ఇండస్ట్రీ ఇన్ ఇండియా. అంటే అందరూ గాడ్ మదర్ అంటే డైలీ కలవడం, చేయడం, క్లోజ్నెస్ అనేది ఉంటుంది. సో చాలామంది చెప్పుకోరు, ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే మా గాడ్ మదర్ కూడా మా ఫాదర్ మీద ఉన్న సాఫ్ట్ కార్నర్తోని జస్ట్ హెల్ప్ చేశారు. సో మై గాడ్ మదర్ ఇస్ నన్ అదర్ దాన్ శైలజా రామయ్యర్.
కరెంట్ ఓకే ఓకే కరెంట్ సెక్రటరీ yes endowment ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ అండి. Yes. సో టు సో షీఈస్ నోబడీ నోస్ అబౌట్ దిస్. సో exactly టుడే ఇన్స్పైరింగ్ మైండ్స్కి ఫస్ట్ టైంగా నా గాడ్ మదర్ ఎవరో నేను చెప్తున్నాను మీ very ఇంటర్వ్యూలో. inspiring అండి నేను హార్డ్లీ ఐ మెట్ హర్ రీసెంట్లీ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 18 to 19 years. I met my godmother, and when I spoke to her that today I am in this position అంటే she was very happy. so nice to know ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది. సో తను నన్ను ఈ ఇండస్ట్రీలో తీసుకురావడం, దాని తర్వాత అది ఒక ప్యాషన్గా మారిపోయింది. అవును సో పెద్ద పెద్ద వెటరన్స్తో పనిచేయడమే ఒక ప్యాషన్ అండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. చాలామంది ఎంతోమంది ట్రావెల్ కంపెనీస్లో అక్కడిక్కడ చేస్తారు, కానీ నా లైఫ్ డిఫరెంట్ ఉండే. సో నా లైఫ్ అంతా నేను ఒక వెటరన్స్తోనే పనిచేశాను. ఇండస్ట్రీ లెజెండ్స్, ఏవియేషన్ ఎక్స్పర్ట్స్, సో టూర్ ఆపరేటర్ ఎక్స్పర్ట్స్, అలా పనిచేసి ట్యూన్ అయ్యి ఈ స్టేజ్కి నేను ఇవాళ నిలబడినానంటే ఐ ఆల్వేస్ థ్యాంక్ ఆల్ మై ఎక్స్ బాసెస్ హూ హ్యావ్ ఫైన్ ట్యూన్డ్ మీ. ఎగ్జాక్ట్లీ అంటే మీరు ఇంత గ్రాటిట్యూడ్, మీ గ్రాటిట్యూడ్ వెనక ఇంత లవబుల్ థింగ్ ఉందంటే యూనో ఇట్ షోస్ యూ ఇట్, అంటే దాంట్లో మీ అణువున రిఫ్లెక్ట్ అవుతుంది అని నేనైతే నమ్ముతున్నా అండి. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే సుమారు ఒక 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఇండస్ట్రీలో. అంటే అప్పటికి ఇప్పటికి ట్రావెల్ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చి ఉంటాయి. ఆ మార్పుల్ని మీరు ఎట్లా ఐ మీన్ ఫస్ట్ మీరు అడాప్ట్ అయ్యారు, ఆ తర్వాత హౌ యూ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ ఇట్? అండి, నా లెక్క ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. దే ఆర్ సీనియర్స్ హూ హ్యావ్ హెల్ప్ మీ టు గ్రో. దే ఆర్ సీనియర్స్ హూ న్యూచర్డ్ మీ. యాక్చువల్గా నన్ను ఫైన్ ట్యూన్ చేసిన వాళ్ళే నా గురువులు. సో నేను ఎప్పుడైతే 2 decades బ్యాక్ ఇన్ 2002 నేను నా కెరియర్ స్టార్ట్ చేశాను, ఆ టైంలో ఈ యాప్స్ కానీ టెక్నాలజీ కానీ ఏం లేదండి. ఆ టైంలో మాన్యువల్ టికెటింగ్ అండి. మాన్యువల్గా మేము బుక్ చేసేవాళ్ళం, మాన్యువల్గా వ్యాలిడేట్ చేసేవాళ్ళం. సపరేట్గా ఎయిర్ ఇండియా సిస్టమ్ ఒకటే ఉండేది. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై కెరియర్. దాని తర్వాత ఎయిర్ డెక్కన్ అనే ఎయిర్లైన్ వచ్చింది. ఇట్ చేంజ్ ద రెవల్యూషన్ ఆఫ్ ట్రావెల్ ఇండస్ట్రీ. సో ఈ టికెట్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేసింది ఎయిర్ డెక్కన్. దాని తర్వాత స్లోలీ ఆల్ అదర్ ఎయిర్లైన్స్ హ్యావ్ అడాప్టెడ్ దట్ పాలసీ. ఎయిర్ డెక్కన్ అంటే ఆకాశమే హద్దురా అనే సినిమాకి ఇన్స్పిరేషన్ అనుకుంటా కదా? అవునండి, సేమ్. సో వాళ్ళ టెక్నాలజీ ఏదైతే ఫ్యూచర్ ఏదైతే వాళ్ళు ఆలోచించారో, టుడే వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ దట్ ఫ్యూచర్ అండి. సో ఆ టైంలో ఈ టికెట్ లాంచ్ చేసినప్పుడు వేరే ఎయిర్లైన్స్ అందరూ కూడా ఇది వర్కౌట్ కాదు అని అన్నారు, బిగ్ ఎయిర్లైన్స్. నౌ ఎవ్రీబడి గ్లోబలీ ఇట్ గాట్ అడాప్టెడ్ అండి. ఎగ్జాక్ట్లీ, దానికి ప్రత్యామ్నాయంగా ఇంకేది లేదు అన్నట్లు అయిపోయింది. అవునండి. సో దట్స్ హౌ ఇట్ కీప్ ఎవాల్వ్డ్. సో మాన్యువల్ టికెటింగ్ నుంచి తర్వాత ఈ టికెటింగ్ వచ్చాము, ఇప్పుడు యాప్ టికెటింగ్కి వచ్చేసాం. అంటే టెక్నాలజీ. సో ఎవ్రీబడి నౌ కెన్ డైరెక్ట్లీ బుక్ ఆన్ యాప్స్, phones. So phone has become a technology for everybody. So phone has become technology for every travel need. Phone has become a technology for every search. Insta has become a role model for new places where people explore. So that is how it got evolved in last 20 years అండి. ఎయిర్ టికెటింగ్ అనేది డోర్ స్టెప్ లోకి వచ్చేసింది అవునండి. సర్వీసెస్. అవునండి. ట్రావెల్ ఇండస్ట్రీలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుకున్నాం, కానీ అదే టైంలో ట్రావెలర్స్ ప్రిఫరెన్సెస్ కూడా చాలా మారిపోయినాయి. అంటే అంతకు ముందు ఉన్న డిమాండ్స్ ఒకలాగా ఉంటే ఇప్పుడు ప్రిఫరెన్సెస్, ఇప్పుడు డిమాండ్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. సో హౌ ఆర్ యూ సీయింగ్ దట్? అండి, నేను నా కెరియర్ మొత్తము టికెటింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను. దాని తర్వాత ఆపరేషన్స్ ఫీల్డ్లో ఉన్నాను. దాని తర్వాత ఎయిర్లైన్లో ఉన్నాను. సో ఐఎమ్ మోర్ ఇంటూ ఎయిర్లైన్ కైండ్ ఆఫ్ గై. సో దాని తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ విత్ ట్రావెల్ నెక్సీ, సో దెన్ దట్స్ హౌ ఐ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు హాలిడేస్. కానీ ఈ లాస్ట్ 20 yearsలో టూరిజం కానీ ట్రావెల్ కానీ ఎలా అయితే ఎవాల్వ్ అయినో, ఇంతకుముందు దే వాస్ నో ఆన్లైన్ ప్లాట్ఫామ్ టు బుక్ అ హాలిడే. సో ఆ టైంలో ఓన్లీ ట్రావెల్ ఏజెంట్ వాజ్ దేర్ టు బుక్. సో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండే. నౌ you have infrastructure everywhere. Last 10 years if you see,
The tourism, hospitality, aviation industry has changed immensely last 10 years లో. yes. So technology adaptation has increased in everybody. So మీరు చూస్తే కానీ you can sit, you can search on your phone what you want. Exactly. So ఇంతకు ముందు మీరు ఏదైతే ఉండేనో 10 years back that was not there. So 10 years లో the evolution has changed. So every 10 years అంటారు కదా, the evolution will change అనేది. అవును. సో ట్రావెల్ టూరిజం హాస్పిటాలిటీలో ఈ 20 yearsలో ఐ హావ్ సీన్ ఎవ్రీ చేంజ్. సో ఐ నో హౌ ఇండస్ట్రీ వాస్ బిఫోర్, ఐ నో హౌ ఇండస్ట్రీ ఇస్ టుడే. ఐ క్యాన్ see the future ఆల్సో. గ్రేట్ టు నో. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు సోషల్ మీడియా ట్రావెల్ ఇండస్ట్రీలో కీలక పాత్ర పోషిస్తుంది అని అనుకున్నాము. అది ఎలా ఏ మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే ట్రావెలర్స్ మైండ్ సెట్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కొన్నిసార్లు. లైక్ దే మైట్ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ వాట్ ద ట్రావెల్ ఏజెంట్ ఈస్ ఆఫరింగ్. సో హౌ డు యూ డీల్ విత్ దిస్? మైండ్ సెట్ గురించి మాట్లాడితే ఇంతకుముందు ట్రావెలర్స్ ఓన్లీ ట్రావెల్ ఏజెంట్ మీద డిపెండెంట్ ఉండే అండి. నౌ ట్రావెలర్స్ ఆర్ థింకింగ్ ఆన్ దేర్ ఓన్, దే ఆర్ బిల్డింగ్ దేర్ ఓన్ ఐటనరీ అండి. సో ట్రావెల్ ఏజెంట్ సోషల్ మీడియా ఐటనరీ అనుకోవచ్చు. సోషల్ మీడియా ఇస్ బికమ్ అన్ ఐటనరీ. నౌ చాట్ జీపీటీ ఈస్ రూలింగ్, ఏఐ ఇస్ డామినేషన్. సో ఐటనరీస్ మీకు ఒక ట్రావెల్ ఏజెంట్ దగ్గర వెళ్తేనే మీకు దొరుకుతుంది అనేది టుడేస్ పాయింట్ ఏం లేదండి. సో వెన్ ఆఫ్టర్ ఎవాల్వింగ్ ఫ్రమ్ ఏఐ, సో ఎవ్రీబడి ఆర్ గెటింగ్ దేర్ ఓన్ ఐటనరీ, ఎవ్రీబడి ఆర్ డిజైనింగ్ దేర్ ఓన్ ఐటనరీ. కానీ ఇక్కడ ప్రాక్టికల్ గా వచ్చేసరికి అది సోషల్ మీడియా ఐటనరీ, చాట్ జీపీటీ ఐటనరీ అనేది వర్కౌట్ అవుతుందా? బికాజ్ చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేసరికి ఆ సోషల్ మీడియా చూపించినంత కలర్ఫుల్గా ఉండదు గ్రౌండ్ రియాలిటీ. సో అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా? నేను ఎలా డీల్ చేశారు వాటితో? ఏమవుతుందండి, వెన్ కస్టమర్స్ కమ్ టు అస్, వెన్ దే ఆర్ యూజింగ్ ఆన్లైన్, నౌ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఆర్ ఆల్సో బిల్డింగ్ ఏఐ బేస్డ్ టెక్నాలజీ వేర్ ఇట్ వుడ్ బి ఆన్ రియల్ టైమ్. సో ఆఫ్లైన్ ట్రావెల్ ఏజెంట్స్కి ఇప్పుడు కొద్దిగా బిజినెస్ తగ్గుతుంది అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి పెరుగుతుంది. కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అండ్ ఆఫ్లైన్ ట్రావెల్ ఏజెంట్ లైక్ అస్, ద డిఫరెన్స్ ఏంటంటే దే హ్యావ్ ఎవాల్వ్డ్ అండ్ దే ఆర్ అడాప్టింగ్ టు టెక్నాలజీ. బట్ ఆఫ్లైన్ ట్రావెల్ ఏజెంట్ లైక్ అస్, వీ కెనాట్ ఇన్వెస్ట్ ఆన్ టెక్నాలజీ. ఇట్స్ అ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ వేర్ స్మాల్ టైమ్ ప్లేయర్స్ లైక్ అస్ కెనాట్ అడాప్ట్ టు దట్. మీరు ఒక ట్రావెల్ ఏజెంట్ని నమ్మితే అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ని నమ్మితే దెర్ ఇస్ హ్యూజ్ డిఫరెన్స్ అండి. మీరు ఆన్లైన్లో చూస్తే ఎక్స్ అమౌంట్ ఉంటుంది, అదే మీరు ఒక ట్రావెల్ ఏజెంట్ని అడాప్ట్ చేస్తే మేబీ ఒక డిఫరెన్స్ ఆఫ్ వేరియేషన్ విల్ బి దేర్. బట్ ద పర్సనలైజ్ సర్వీస్ వాట్ ఆఫ్లైన్ ట్రావెల్ ఏజెంట్ విల్ గివ్ యూ, ఆన్లైన్ విల్ నాట్ గివ్ యూ. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. మీరు ఒక ఆన్లైన్లో బుక్ చేసుకున్నారండి, సింగపూర్ వెళ్ళిపోయారు, మీకు అక్కడ ఏమైనా ఇష్యూ వచ్చింది, మీరు పోయేదే 4 days హాలిడే కోసం వెళ్తారు. ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఇష్యూ యూ నీడ్ టు కాల్ దర్ కాల్ సెంటర్. దెర్ ఈజ్ నో 1 point కాంటాక్ట్. సో మీరు ఎంతసేపు ఆ కాల్ సెంటర్కి మీరు కాల్ చేసి అతను వాళ్ళ సప్లయర్కి కాల్ చేసి సార్ట్అవుట్ చేసే వరకు 3 to 4 hours వెళ్ళిపోతుంది. సో ఇన్ 4 days your half day is gone. But same with an offline travel agent, he is directly available with you on WhatsApp. కాల్ చేస్తే నెక్స్ట్ 10 minutes, 15 minutes, half an hourలో మీ ఇష్యూ రిజాల్వ్ అయిపోతుంది. ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ దేర్ యూ విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ మై ఏజెంట్ ఈజ్ అవైలబుల్ అనే కాన్ఫిడెంట్ అనేది అష్యూరెన్స్, కాన్ఫిడెన్స్ ఉంటుంది. మీరు రాత్రి 12 ఆన్ సింగపూర్ రోడ్స్ ఆర్ ఎనీవేర్ యు ఆర్ ట్రావెలింగ్, యూ హ్యావ్ ఎనీ ఇష్యూ, he is available just on a call. Great. Do you think online platforms will give you that flexibility? మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యింది, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. That's how we might be little expensive, but we are more, we take care of you. Yes. So we give personalized service. ఎందుకంటే మా దగ్గర ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది, మీకు సర్వీస్ చేయడానికి we need to employ people. Yes. So దానికి తగ్గట్టు we will charge. Yes, we are +1 maybe, but you will be more safer than what you are thinking. You will do it online. Exactly. In case మీరు ఆన్లైన్ చేసుకొని వెళ్ళారు, ఏదన్నా ఇష్యూ వచ్చింది, సో do you think he will resolve it in fraction of the second? No. అసలు కస్టమర్ కేర్ నుంచి ఒక పర్సన్ మీతో వచ్చి మాట్లాడడానికి ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ half an hour ఆఫ్ టైం. అవును.
సమ్ పాయింట్ ఎవరో ఒకళ్ళు వచ్చి మీతో మాట్లాడడానికి. అవును. యా. సో దట్స్ హౌ ఆఫ్లైన్ ట్రావెల్ ఏజెంట్ కెన్ గివ్ యూ అష్యూరెన్స్ అండి. ఎస్. సో అష్యూరెన్స్ కన్నా మీకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓ దిస్ ఈజ్ మై గాయ్, హీ విల్ టేక్ కేర్. ఎస్. సో యూ ఆర్ పేయింగ్ లిటిల్ ప్రీమియం ఫర్ హిమ్, ఫర్ వాట్ ఈజ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్. ఎస్, ఎగ్జాక్ట్లీ, గాట్ ఇట్. అయితే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయినా ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్ అయినా చాలా ఇప్పుడు అంటే సైబర్ క్రైమ్ గురించి మీకు తెలియంది కాదు. అంటే సైబర్ క్రైమ్ ప్రతి రంగంలోని, ఈ రంగం ఆ రంగం అని లేదు, ప్రతి రంగంలోని ఇట్ వాస్ ప్రివలెంట్. అవును. దీని నుంచి మీ సంస్థల్ని అంటే ఒక కస్టమర్, నేను ఒక కస్టమర్గా నేను ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయినా ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ అయినా మొదటిగా నేను చెక్ చేసేది ఆన్లైన్లోనే. లైక్ వేర్ షుడ్ ఐ గో, ఎలాంటి సంస్థలు అవైలబుల్ ఉన్నాయి, ట్రావెల్ ఏజెన్సీస్ అవైలబుల్ ఉన్నాయని ఆన్లైన్లో చెక్ చేస్తాం. అక్కడ జరిగే సైబర్ క్రైమ్ గురించి, సైబర్ ఫ్రాడ్ గురించి ఎలా తప్పించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సైబర్ క్రైమ్ అనేది ద వే ద టెక్నాలజీ ఈజ్ ఎవాల్వింగ్, crime also is improving. Yeah. So technology taking different shapes. Yeah. Just oka stats andi utti mana telanganalone దగ్గర 4500 travel agents unnaru only in Telangana. Okay. So in 4500 travel agents, so travel agents from Hyderabad, from districts Nizamabad, Warangal, anywhere okoka ఊర్లో 10-15 ట్రావెల్ ఏజెంట్స్ మినిమం ఉంటారు ఇన్ డిస్ట్రిక్ట్స్ లో, మేజర్ డిస్ట్రిక్ట్స్ లో. సో దే ఆర్ అపార్ట్ ఫ్రమ్ దట్ దే ఆర్ ఫ్రీలాన్సర్స్ ఆల్సో. సో ఫ్రీలాన్సర్స్ ఇంటి దగ్గర కూర్చొని చేస్తున్నారు. సో వాళ్ళు చేసే ప్రమోషన్స్ కంపెనీ లైక్ అస్ హూ ఆర్ ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హూ ఆర్ ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ ఎంప్లాయ్మెంట్, who are investing lot of money on social media are not able to give those prices. Why? Okay. Because వాళ్ళు బ్యాక్ ప్యాకర్స్ లెక్క వెళ్ళి చాలామంది ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళు ఓన్ ట్రావెల్ కంపెనీ అనేది స్టార్ట్ చేస్తున్నారు. దే ఆర్ గివింగ్ ఇన్ చీప్ ప్రైజెస్. సో ఒక స్టాండర్డ్ అనేది ఉంది ఇప్పుడు. సో ఎవ్రీవేర్ దెర్ ఇస్ అ స్టాండర్డ్. ఇఫ్ యు ఆర్ కమింగ్ టు మీ ఇట్ ఈస్ +11. It is if you are going to another agent, his way of thinking, his way of giving hotels and all different untundi. So it all there is a lot of comparison in travel companies also. So మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, మీకు ఎలాంటి ఐటినరీ కావాలి, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్ అండి. సో దట్స్ హౌ ఇట్ డిఫరెన్షియేట్స్. సో ఇంతమంది 4500 travel companies in Telangana. In India itself, there are 1,45,000 travel agencies registered in India. 1,45,000 travel agencies unnaru all over India lo. That is stats what I know. So 1,45,000 agents lo ఏ ఏజెంట్ మీకు మంచిగా ఇస్తాడని చెప్తారు? సో ఏదైనా మీరు ట్రస్ట్ చేయాలి, మీ స్టేట్లో కానీ మీ ఊర్లో కానీ ట్రస్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి. వాళ్ళ వెబ్సైట్ ఉందా లేదా చూడండి, వాళ్ళ ఆఫీస్ ప్రాపర్ ఆఫీస్ ఉందా లేదా చూడండి, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందా చూడండి, కనుక్కోండి. మీరు మార్కెట్లో మీకు తెలిసిన వాళ్ళకు 10 పీపుల్లో ఇద్దరికైతే ఇద్దరు ట్రావెల్ ఏజెంట్ తెలిసి ఉంటారు. So you know, in case if you want to work with him, you know with whom you want to go. Yes. అట్లా తెలుసుకొని మీరు అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి మీరు కంపేర్ చేసుకోండి. మేబీ సంబడీ ఈజ్ 1 rupee more, somebody is 50 paisa less, whatever it is. So there is lot of differentiation between a travel agent, travel company, difference ఉంటుంది. సో ఇవన్నీ దగ్గరుండి మీరు చూసినాకనే వాళ్ళకు గూగుల్ రేటింగ్స్ ఇస్ ట్రెండింగ్. సో వితౌట్ గూగుల్ రేటింగ్ మీరు ఒక ప్రోడక్ట్ కూడా కొన్నారు ఇవాళ, అలాంటిది వాళ్ళకు ఎలాంటి గూగుల్ రేటింగ్స్ ఉన్నాయి, ఎలాంటి రివ్యూస్ ఉన్నాయి అది చూడండి మీరు. సో అంటిల్ అన్లెస్ యూ డోంట్ విజిట్, ఫోన్లల్లో మీకు వాట్సాప్లలో మీకు మెసేజ్ వస్తుంది, మీకు ఇది 100 రూపీస్ది మీకు 30 రూపీస్కి వచ్చేస్తుంది, మీకు 50,000 ప్యాకేజ్ మేము 15,000కే ఇచ్చేస్తాం. ఎవరు ఇయ్యలేరండి 50,000కి. నో ట్రావెల్ ఏజెంట్ కెన్ గివ్ యూ. మీకు హోటల్ రాదు, ట్రాన్స్ఫర్స్ రాదు, మీకు ఎట్లా తీసుకెళ్తారు, ఏంటి, ఏం ఫుడ్ పెడతారు,
all this matters. So ఎగ్జాక్ట్లీ. before choosing your travel company or a travel agent, think what I am saying is you guys need to think, okay, this is the Do right some person. research about the company. రీసెర్చ్ చేయండి. వాళ్ళు ఎవరితో అక్రిడిటేషన్ ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉండరు, అసోసియేషన్స్ ఉంటాయి. ట్రావెల్ ఏజెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది, లోకల్ రీజనల్ బాడీ అసోసియేషన్, ఆర్ దే అక్రిడిటెడ్ విత్ దెమ్. గవర్నింగ్ బాడీస్ ఉంటాయి, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజిస్టర్డ్ ఏజెంట్స్ ఉంటారు. So these are all scrutinized when they are associated with top associations in India. It means that association will scrutinize their complete profile. Then only they will take you into the association. So social media la wala flyers lo association emblems unnaya where they are accredited. Okay. So that is how you trust a travel agent andi. Understood. Atla trust tone మీరు ముంగట వెళ్ళొచ్చు. గ్రేట్. అయితే ట్రావెల్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే ప్రీ పాండమిక్, పోస్ట్ పాండమిక్ అని 2 దశల్లో దాన్ని విభజించుకోవచ్చు. ప్రీ పాండమిక్ ఉన్నట్లు అంటే అటు ట్రావెలర్స్ కానీ ట్రావెల్ ఏజెంట్స్ కానీ లేరు, వాళ్ళ మైండ్ సెట్ కూడా ఇప్పుడు అలా లేదు పోస్ట్ పాండమిక్ సిచ్యువేషన్లో. సో ఈ సిచ్యువేషన్ని అట్ ద సేమ్ టైం అదే టైంలో మీరు మీ సొంత సంస్థను కూడా ప్రారంభించారు, ట్రావెల్ నెక్సీ అని. సో ఆ పాండమిక్ని తట్టుకొని అంటే ఆదిలోనే హంసపాదు అన్న ఒక స్టేట్ని దాటుకొని మీరు యూ హ్యావ్ అంటే నిలబడ్డారు, గట్టిగా నిలబడి ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నారు. సో ఈ ప్రాసెస్లో ఇది ఎలా, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది? అండి, ప్రీ పాండమిక్, బిఫోర్ పాండమిక్ ఏమైందంటే దే యూస్ టు బి ట్రావెల్ వాస్ గుడ్, నాట్ ది బెస్ట్. ఓకే. జనరల్ ట్రావెల్ చేసేవాళ్ళు ఓవర్ దగ్గర 100 రూపీస్ ఉందో వాళ్ళు 20 రూపీస్ ట్రావెల్ మీద స్పెండ్ చేసేవాళ్ళు. సో 2 ఇయర్స్కి ఒకసారి ట్రావెల్ చేసేవారు ఒక మధ్యతరగతి కుటుంబం. అలాంటిది కోవిడ్ జనాలకు చాలా నేర్పించిందండి. అంటే మనము రేపు ఉంటామా లేదా అనేది తెలియదు. సో పీపుల్ హూ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ బట్ దే నెవర్ యూస్ టు స్పెండ్ ఆన్ ట్రావెల్ ఆర్ నాట్ స్పెండింగ్ పోస్ట్ పాండమిక్. సో పోస్ట్ పాండమిక్ ఎలా అయిపోయింది అంటే మీకు లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ అండి. పీపుల్ ఆర్ ట్రావెలింగ్ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్. సో ఎవ్రీ 2 months, సంవత్సరానికి ఒక్కసారి ట్రావెల్ చేసేవారు ఇప్పుడు 3 monthsకి ఒకసారి ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తున్నారు. సో దట్స్ హౌ దే ఆర్ స్పెండింగ్ ఆన్ లగ్జరీస్. సో 3 star తీసుకునేవాడు 4 star మీద స్పెండ్ చేస్తున్నారు, 4 star తీసుకునేవాడు 5 star మీద స్పెండ్ చేస్తున్నారు. రివెంజ్ ట్రావెలింగ్ అన్న ఒక కొత్త పదం కూడా వచ్చింది అందుకే. సో పోస్ట్ పాండమిక్ రివెంజ్ ట్రావెల్ అనేది 2 years. పోస్ట్ పాండమిక్ నెక్స్ట్ 2 years రివెంజ్ ట్రావెల్. జనాలు లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ మొత్తం ఇండియాలో ఎప్పుడు చూడనట్టు టూరిస్ట్ ప్లేసెస్, హోటల్స్, ఎయిర్లైన్స్ అన్నీ కూడా దే గాట్ ఎంతైతే మైనస్లో వెళ్ళిపోయా అన్నీ జస్ట్ ఆ 2 yearsలో దే హావ్ గెయిన్ దేర్ రికవర్డ్ కంప్లీట్లీ అండి. సో పోస్ట్ పాండమిక్లో కూడా ఈ పాండమిక్ అయిపోయినాక కూడా విల్లాస్, క్యారవెన్స్, సో లగ్జరీ రిసార్ట్స్, హైడవేస్, సో టెంటెడ్ అకామిడేషన్స్, దీనికి ఇంకా డిమాండ్ పెరిగిపోయింది. సో మీరు ఓన్లీ హైదరాబాద్ చుట్టూ చూడండి, దే ఆర్ మోర్ దెన్ 250-300 రిసార్ట్స్ అక్రాస్ హైదరాబాద్. సో యూ ఇమాజిన్ నౌ పీపుల్ ఆర్ వాంటింగ్ టు ట్రావెల్ ఇన్ Tier 2, Tier 3 cities, స్మాలర్ విలేజెస్. సో లోకల్ ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఎవ్రీథింగ్ దే వాంట్ లోకల్ కల్చర్ దే వాంట్ టు ఎక్స్పీరియన్స్. సో దట్స్ హౌ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ పోస్ట్ పాండమిక్, లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్. సో ఇండియా హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద మేజర్ టూరిస్ట్ డెస్టినేషన్స్ globally, and outbound travel from India has also become the almost 9 to 10% GDP has increased by more than 2%. God. India's total GDP. Yeah. India's total GDP has increased in that way. So that's how people are traveling now. That's great. Which is good for you also, I guess. పాండమిక్ అనేది అన్ని విధాలుగా మనకు అన్ని లెసన్స్ నేర్పించేసింది. అయితే పాండమిక్ అయిపోయింది, జనాలు అందరూ దాన్ని మర్చిపోయారు, ఎవ్రీబడి గాట్ బ్యాక్ టు దేర్ లైఫ్స్ అని చెప్పుకోవచ్చు, ఇంక్లూడింగ్ ట్రావెల్ ఇండస్ట్రీ. అయితే రీసెంట్గా మళ్ళీ ఈ ఫార్మాట్లో చేంజ్ వచ్చింది. లైక్ ద పహల్గామ్ అటాక్ గురించి తీసుకుంటే ఒక్కసారిగా అంటే టూరిస్ట్ ప్లేసెస్ కూడా సేఫ్ కాదు అన్న ఆలోచనలో పడ్డారు ప్రతి ట్రావెలర్ కూడా. సో ఈ ఇన్సిడెంట్ ఎలా ఎఫెక్ట్ చేసింది ట్రావెల్ ఇండస్ట్రీని?
యాక్చువల్గా అండి లాస్ట్ పోస్ట్ పాండమిక్ ఇప్పటి వరకు అయితే మాకు ట్రావెల్ టూరిజం హాస్పిటాలిటీ ఏవియేషన్ ఇండస్ట్రీకి ఒక బ్యాడ్ హిట్ అంటూ ఏం రాలేదు. కానీ బికాస్ ఆఫ్ ఆపరేషన్స్ సింధూర్, సో నార్దర్న్ స్టేట్స్ ఆల్మోస్ట్ 27 airports ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా గాట్ షట్ డౌన్ బికాస్ ఆఫ్ ఆపరేషన్స్ సింధూర్. సో దానివల్ల నార్దర్న్ స్టేట్స్ లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్ విచ్ ఈస్ ఆల్రెడీ ఓవర్ క్రౌడెడ్ ఉండేది ఈ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు, అలాంటిది ఒకటేసారి స్టాప్ అయిపోయింది టూరిజం. దాని తర్వాత హిమాచల్ ఉండనియండి, పంజాబ్ ఉండనియండి, రాజస్థాన్ ఉండనియండి, సో ఆల్ ది స్టేట్స్ సడన్లీ గాట్ క్లోజ్డ్. సో పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ బుక్డ్ ఇన్ అడ్వాన్స్ 2 months ముందు ఇవన్నీ అడ్వాన్స్ ప్లాన్ చేసుకున్నారు ఈ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్లో. అలాంటి వాళ్ళకు బుకింగ్స్ సడన్లీ ట్రావెల్ ప్లాన్స్ క్యాన్సిల్, ఫ్లైట్స్ ఫుల్ రీఫండ్స్ ఇచ్చాయి టు దీస్ డెస్టినేషన్స్ పీపుల్ హూ ఆల్రెడీ బుక్డ్. సో అది ఇట్స్ అ బిగ్ హిట్ ఫర్ ఎయిర్లైన్ ఇండస్ట్రీ. అపార్ట్ ఫ్రమ్ దట్ హోటల్స్కి, హోటల్స్ పోస్ట్ పాండమిక్ ఎంతైతే రికవర్ అయిందో మళ్ళీ పహల్గాం వల్ల మళ్ళీ హోటల్స్కి మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ పడింది. ఎందుకంటే ఒకటేసారి మీకు అన్ని స్టేట్స్లో అన్ని హోటల్స్ ఖాళీ ఉంటే ఎలా ఉంటుంది? సో హౌ మచ్ ఆఫ్ రెవెన్యూ a tour operator gani, a hotelier will lose because of the shutdown. First industry to get hit for any calamity is travel andi. Exactly. So oka travel agent, travel company, tour operator, hotelier, airliner, hospitality industry is the biggest major hits. వాళ్ళకు మళ్ళీ రికవర్ అవ్వడం ఈజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే దేర్ ఆర్ ల్యాక్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ వచ్చినాయి పోస్ట్ పాండమిక్. ఎవ్వరు ఊహించని విధంగా ఎక్స్పాన్షన్ అయింది లాస్ట్ 5 yearsలో. ఎవ్వరు ఊహించని విధంగా జాబ్స్ టూరిజం ఇండస్ట్రీ క్రియేట్ చేసింది ఫర్ ఇండియా. ఎవ్వరు ఊహించని విధంగా రిసార్ట్స్ ఇవాల్వ్ అయినాయి. ఎవరు ఊహించని విధంగా విల్లాస్, క్యారవాన్స్, సో డైవర్స్. అండ్ గవర్నమెంట్ ఆల్సో, స్టేట్ గవర్నమెంట్ కానీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ టూరిజం నౌ. సో ఇలాంటి సిచ్యువేషన్లో సడన్గా షట్ డౌన్ అన్నప్పుడు ఎంత ఇంపాక్ట్ పడుతుంది? రీఫండ్స్ ఆల్రెడీ వీ హ్యావ్ మేడ్ పేమెంట్స్ టు అవర్ హోటల్స్, వీ హ్యావ్ పేడ్ పేమెంట్స్ టు అవర్ వెండర్స్, వెహికల్ వెండర్స్. వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలంటే సచ్ ఎ వెరీ బిగ్ థింగ్ అండి. ఇమీడియట్గా లాస్ట్ మూమెంట్, రేపు ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇవాళ షట్ డౌన్. ఒక్కసారి బుకింగ్ అయినాక రీఫండ్స్ మేము అడగాలంటే హోటల్ ఇయర్స్ ఇయరు. దే ఆర్ రిక్వెస్టింగ్ అస్, హోటల్ ఇయర్స్, ట్రాన్స్పోర్టర్స్ ఆర్ రిక్వెస్టింగ్, సార్ కైండ్లీ యాజ్ దెమ్ టు పోస్ట్పోన్ ద ట్రిప్, వీ కెనాట్ రీఫండ్. అంత ఇబ్బంది అయిపోతుంది, మే వీ కెనాట్ రీఫండ్ సో మచ్ ఆఫ్ అమౌంట్స్. ఎంతమంది, ఒక్కొక్క హోటల్ ఎంతోమంది. సో వాళ్ళ రెవెన్యూ ఒకటిసారి పడిపోతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినిపోతుంది. సో ఫస్ట్ టైం దే వేర్ రిక్వెస్టింగ్ ట్రావెల్ కంపెనీస్ ఆస్క్ ద కస్టమర్స్ టు పోస్ట్పోన్. సో పోస్ట్పోన్ అవ్వాలన్నా కూడా ఎంతమంది పోస్ట్పోన్ చేసుకుంటారండి? హాలిడే టైం ప్రతి ఒక్కరికి ఒక టైం ఉంటుంది. బిజినెసెస్, జాబ్స్ అన్నీ వదులుకొని ప్లాన్ చేసుకుంటారు. ఆ ఉన్న 4-5 days ప్రాపర్గా ప్లాన్ చేసుకొని సడన్గా క్యాన్సిల్ అంటే, ఇమీడియట్గా పోస్ట్పోన్ అంటే, వెదర్ హీ విల్ ట్రావెల్ టు దట్ డెస్టినేషన్ అగైన్ ఈవెన్ ఇఫ్ ఐ గివ్ పోస్ట్పోన్మెంట్ అని అంటే ట్రావెల్ చేస్తారా? సో ఓన్లీ హార్డ్లీ 20-30% పీపుల్ హ్యావ్ పోస్ట్పోన్ టు ట్రావెల్ టు అదర్ డెస్టినేషన్స్. Rest 60-70% people are expecting refunds. So it is a very big impact for us at the major holiday season to travel, tourism and hospitality aviation industry. అలాగే సేమ్ దెబ్బ మీద దెబ్బలాగా ఈ హాలిడే సీజన్ అంతా కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ఒకటి, అండ్ అదర్ మీ స్టోరీస్ లైక్ కోవిడ్ మళ్ళీ సింగపూర్, థాయిలాండ్ లాంటి ప్లేసెస్లో కోవిడ్ మళ్ళీ ఊపిరి పోసుకుందని, ఇలా చాలా దెబ్బ మీద దెబ్బ పడ్డాయి ట్రావెల్ ఇండస్ట్రీకి అని చెప్పవచ్చు. సో దీన్ని ఇది ఎంత వర్స్ట్ హిట్ అయ్యింది? ఎయిర్ ఇండియా క్రాష్ నోబడీ ఎక్స్పెక్టెడ్ అండి. ఎనీ ఎయిర్లైన్కి ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ ఫర్ ఎనీ ఎయిర్లైన్ టు టేక్ నెగటివ్ కమెంట్స్ అండి. ప్రతి ఒక్క ఎయిర్లైన్ ఒక గైడ్ లైన్స్, డీజీసీఏ కానీ గవర్నమెంట్ నామ్స్తో కానీ ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో ఇట్.
ఒక గైడ్ లైన్స్ ఫాలో ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కానీ ఎవ్రీథింగ్ దే విల్ ఫాలో. దీనివల్ల కూడా పీపుల్ ఆర్ హ్యావింగ్ ఫియర్ టు ట్రావెల్ ఇన్ ఫ్లైట్స్. ఐ డోంట్ వాంట్ టు ట్రావెల్ ఇన్ బోయింగ్స్ బికాజ్ ఇట్ వాజ్ అ బోయింగ్ డ్రీమ్ లైనర్. సో పీపుల్ మైండ్ సెట్ చేంజ్ చేయాలి. నౌ స్టిల్ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ ఫ్లైట్స్, కానీ దే ఆర్ ఫ్యూ పీపుల్ ఐ డోంట్ వాంట్ టు ట్రావెల్ బోయింగ్. వై? సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎయిర్ ఇండియా, దే డోంట్ వాంట్ టు ట్రావెల్ బోయింగ్ అని చెప్పేసి ఎనీ బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ విచ్ ఎవర్ ఎయిర్లైన్ ఈజ్ ఆపరేటింగ్, అలాంటి మైండ్ సెట్ జనాల్లో వచ్చేస్తుంది. దానివల్ల ఏవియేషన్ ఇండస్ట్రీ ఇంపాక్ట్ అవుతుంది. 80% 90% లోడ్ ఫ్యాక్టర్ ఉండేది ఆల్మోస్ట్ 30% 40%కి క్యాన్సిలేషన్స్ వచ్చేసినాయి. ఐ డోంట్ వాంట్ టు ట్రావెల్, ఐ డోంట్ వాంట్ టు గో. ఫియర్. పహల్గామ్ అటాక్ కూడా అదే ఫియర్. సో అక్కడెక్కడో నార్త్లో వార్ జరుగుతూ ఉంటే పీపుల్ ఇన్ హైదరాబాద్ ఇన్ సౌత్ ఇండియా డోంట్ వాంట్ టు గో స్టెప్ ఇన్ టు ఎయిర్పోర్ట్స్. అక్కడ ఎవరైనా బాంబు పెడతారేమో. సో ఆ ఫియర్ అనేది ఇంట్లో నుంచి కూడా బయటికి అవట్లే. రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్స్ పబ్లిక్ ప్లేసెస్ హై అలర్ట్ లో పెట్టారు. సో ఆ ఫియర్ అనేది ఇట్ ఈస్ కిల్లింగ్ ట్రావెల్ ఇండస్ట్రీ. ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ హ్యూమన్ ఇస్ ఫియర్. ఆ ఫియర్ ఎప్పటి వరకు అయితే మనం క్లియర్ చేస్తామో ప్రతి ఒక్క ఇండస్ట్రీ విల్ ఇవాల్వ్ అండి. సో ద ఫస్ట్ ఇండస్ట్రీ విచ్ హిట్స్ ట్రావెల్. సో ఎలాంటి కెలామిటీ అయినా ట్రావెలే ఆగిపోతుంది. కెలామిటీస్ తో అంటే కెలామిటీస్ మాత్రమే కాదు, కొన్నిసార్లు ఫేక్ న్యూస్ వల్ల కూడా అవుతూ ఉంటుంది. లైక్ దిస్ కోవిడ్ ఇన్ సింగపూర్ అండ్ థాయిలాండ్ ఇందాక మనం చెప్పుకున్నట్లు. సింగపూర్ అండ్ థాయిలాండ్ కమింగ్ టు సింగపూర్ యాక్చువల్గా హాంకాంగ్లో స్టార్ట్ అయిందండి. హాంకాంగ్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇట్స్ స్ప్రెడ్ ఓవర్ టు సింగపూర్, దెన్ స్లోలీ ఇన్ టు ఇండియా. కానీ దాని ఇంపాక్ట్ అంత లేదు. కానీ కోవిడ్ ఉంది అక్కడ ఎక్కడో, ఫియర్ అగైన్. సో దానివల్ల నేను ట్రావెల్ చేయను. సో ఐ డోంట్ వాంట్ టు గో ఫ్రమ్ సింగపూర్. ఎయిర్పోర్ట్స్లో స్ప్రెడ్, ఎయిర్పోర్ట్స్ త్రూ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి పీపుల్ డజంట్ వాంట్ టు గో త్రూ ఎయిర్పోర్ట్స్ టు ఇంటర్నేషనల్ ట్రావెల్. సో అట్లా కూడా ఆల్మోస్ట్ 10 to 15% ఆఫ్ ద ట్రావెల్ హెస్ స్టాప్డ్. Confirmed booking has stopped to travel companies. It is a very major hit for tour operators and travel companies at this peak time అండి. అయితే ఇవన్నిటి అంటే ఆల్రెడీ ఒక పాండమిక్ ని చూసి వచ్చిన ట్రావెల్ ఇండస్ట్రీ మరొక పాండమిక్ చూస్తుంది అని అంటున్నారు. మరి దీని అంటే తట్టుకుని నిలబడి అంటే ఆ గ్రాఫ్ అలా అలా పోతుంది అన్నారు కాబట్టి ఈ పాండమిక్ ను కూడా తట్టుకుని ముందరికి ఎలా రాబోతుంది? అండి ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ 1.5 month నుంచి వీఆర్ ఫేసింగ్. మే మంత్ ఈజ్ సూపర్ బిజియెస్ట్ మంత్ ఫర్ ఎవ్రీ హోటల్ కానీ ట్రావెల్ కానీ ఏవియేషన్ కానీ. ఇట్ ఈస్ సూపర్ బిజీ మంత్. జూన్ మిడ్ వరకు అంటిల్ స్కూల్స్ ఓపెన్ ఈజ్ పీక్ సీజన్ ఫర్ అస్. కానీ స్లోలీ నేను ఏదైతే ఫియర్ అని చెప్పానో స్లోలీ టైం పడుతుందండి. సో హవెవర్ ఇప్పుడు మాన్సూన్ సీజన్ కాబట్టి కొద్దిగా ట్రావెల్ కూడా స్లో డౌన్ అవుతుంది. పీపుల్ హూ వాంట్స్ టు ట్రావెల్ ఆన్ లీజర్ బై రోడ్ ఆన్ దేర్ ఓన్ స్లోలీ పికప్ అవుతుంది. పోస్ట్ మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ కల్లా మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్. అండ్ ఫ్యూచర్ ఇఫ్ యూ సే ఫర్ ట్రావెల్ ఈజ్ ఆల్వేస్ గ్రీన్. పీపుల్ విల్ కీప్ ట్రావెలింగ్ అంటిల్, బికాస్ కోవిడ్ హ్యాస్ థాట్ మెనీ థింగ్స్. సో దానివల్ల కంపల్సరీ స్పెండ్ పవర్ అనేది పెరిగిపోయింది. ఎవ్రీ పర్సన్ మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తే 10,000 రూపీస్ పక్కకు పెడుతున్నారు. ఐ వాంట్ టు ట్రావెల్ నెక్స్ట్ 2 months. ఐ విల్ గో టు సింగపూర్. ఆఫ్టర్ 3 months ఐ విల్ గో టు థాయిలాండ్. ఆఫ్టర్ 3 months ఐ విల్ గో టు మాల్దీవ్స్. సో పీపుల్ ఆర్ ప్లానింగ్ ఇన్ దట్ వే. సో పీపుల్ వాంట్ టు స్పెండ్ దేర్ లైఫ్. సో అంటిల్ ఎప్పటి వరకు ఉంటామో మనకు తెలియదు అనే మైండ్ సెట్ క్రియేట్ చేసింది కోవిడ్. సో ట్రావెల్ విల్ ఆల్వేస్ ఫ్లరిష్ అండి. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇప్పుడు ఆఫ్ సీజన్ ట్రావెలింగ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. దీనివల్ల అటు ట్రావెలర్స్ కానీ ఇటు ట్రావెల్ ఇండస్ట్రీ కానీ ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది? ఆఫ్ సీజన్ ట్రావెల్ కంపారిటివ్లీ టు మేజర్ ట్రావెల్ మంత్స్, ఇప్పుడు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కంప్లీట్లీ రెయినీ సీజన్ ఇన్ ఏషియన్ కాంటినెంట్. సో ఇండియాలో మేజర్ ట్రావెల్ అనేది ఆల్మోస్ట్ 50% 60% డౌన్ అయిపోతుందండి. పీపుల్ డోంట్ ట్రావెల్ ఇన్ దీస్ మంత్స్. ఓన్లీ ఆ రెస్ట్ 20-30% ఎవరైతే మాన్సూన్ లవర్స్ ఉంటారో, బేసిక్లీ హనీమూన్ కపుల్స్, న్యూ మ్యారీడ్ కపుల్స్, కొద్దిగా ఏజ్డ్ పీపుల్. నౌ ఉమెన్ గ్రూప్స్ ఆర్ గెటింగ్ ట్రెండ్. ఉమెన్ ట్రిప్స్ చాలామంది
ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఉమెన్స్ ఇంకా జెంట్స్ కన్నా ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు, ఉమెనే ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు గ్రూప్స్లో. సో కిటీ పార్టీస్ అని చెప్పేసి, సో కిటీస్ అని చెప్పేసి పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ లేడీస్ నౌ దే ఆర్ స్పెండింగ్ మనీ ఆన్ ట్రావెల్. సో ప్రతి కిటీ దే ఆర్ ప్లానింగ్ సమ్ బడ్జెట్, లెట్స్ గో కేరళ, లెట్స్ గో మాల్దీవ్స్, లెట్స్ గో సమ్, దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్. సో ఉమెన్ ఆర్ ది ఫ్యూచర్ ఫర్ ట్రావెల్ అండి. గ్రేట్ టు నో అండి, గ్రేట్ టు నో. అండ్ యా, ఉమెన్ ట్రావెలర్స్ బాగా పెరుగుతున్నారు, ఫ్యూచర్లో కూడా మంచి స్కోప్ ఉంది అంటున్నారు. దీనికోసం మీరు ఏమైనా ప్రత్యేకమైన ప్యాకేజెస్ అలాంటివి ఆఫర్ చేస్తున్నారా? See, Travel Nixie has always focused on customized experience అండి. సో కస్టమైజ్ మాకు మా దగ్గర ఏజ్డ్, మిడ్ ఏజ్ అండ్ ఏజ్డ్ ఉమెన్ అబౌవ్ 55, 60 టెంటేటివ్ ఆ ఏజ్ ఉమెన్ now they are planning trips with us. Recently many women groups we have done, small groups. I'm not telling 100 people, small groups, 8 people, 10 people, friends, 15 people, friends, kitty party friends. So people are traveling like left, right, center. Ikkada here travel agent ni namutunnaranడి. These groups are believing this above 45, 50, 60 మధ్యలో, 65 మధ్యలో ఉమెన్స్ ఏదైతే ఉన్నారో, that they trust travel companies because they don't want to go through online. They don't have time to talk to online companies. They don't want to stay on the road if they got stuck. ఏదైనా ఇన్ పర్సన్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రావెలింగ్ లో. So these, we should appreciate these women who trust travel agents and they come to us. They ask us the experience. I want this, I want this. ఒకటి కదండి, 10 times 15 times they change the itinerary. నాకు ఇలా వద్దు, నాకు అలా వద్దు, నాకు ఫుడ్లో ఇలా ఉండొద్దు, నాకు బెడ్లో ఇలా ఉండొద్దు, నాకు పూల్ ఉండాలి. సో దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్, దేర్ పీపుల్ ఆర్ వాంటింగ్ ఎక్స్పీరియన్సెస్. సో నాకు వెహికల్ ఇలా ఉండాలి, వెహికల్లో నాకు మ్యూజిక్ ఉండాలి. సో మిడ్ ఏజ్ ఉమెన్ దే వాంట్ టు ఎంజాయ్ టు నెక్స్ట్ లెవెల్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఇవ్వగలుగుతారో, దే వాంట్ టు టాక్, they want to share what they want. Who can help you out? A travel company, offline travel company like us can help you and can curate you how you want. So your experience, what you share, we will curate as per your requirement. So akkada we always appreciate women who come forward, who trust us. So women fraternity, hats off. థ్యాంక్స్ అలాట్. ఎనీవేస్, ఇందాక మనం మాల్దీవ్స్ గురించి అన్న ఒక టాపిక్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. సో మాల్దీవ్స్ అనేది ఆ మధ్య బ్యాన్ మాల్దీవ్స్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ నడిచింది. అండ్ అదే సమయంలో లక్షద్వీప్ కూడా విపరీతమైన క్రేజ్ పెరిగింది. సో ఇలాంటివి వచ్చినప్పుడు, బ్యాన్ మాల్దీవ్స్ అని వచ్చినప్పుడు అదొక హిట్ అయినట్లుంది కదా ఇండస్ట్రీకి. హౌ డిడ్ యూ డీల్ విత్ దాట్? సి అండి, పొలిటికల్, we cannot comment anything on political part అండి. It is all depend on the governments. సో ఏదైనా నేను మీకు ముందు నుంచి చెప్తున్నాను, ఏ ఇబ్బంది అయినా ఫస్ట్ ఇబ్బంది పడేది ట్రావెల్ కంపెనీసే. అండ్ ట్రావెలర్స్ మైండ్ సెట్ కూడా చేంజ్ అవ్వాలి. సి ఫర్ వాట్ దే ఆర్ ఫైటింగ్ అనేది పాజిటివ్గా ఆలోచించాలి. సో ఫస్ట్ మాల్దీవ్స్ బ్యాన్ చేశారు, దాని తర్వాత ట్రావెల్ ఎలా అయితే పెరిగిందో మీకు తెలుసు. ఇన్ కోవిడ్ ఓన్లీ మాల్దీవ్స్ వాజ్ ద ఓన్లీ డెస్టినేషన్ టు ట్రావెల్. సో ఒకప్పుడు మాల్దీవ్స్ ఇట్ వాజ్ అ లగ్జరీ డెస్టినేషన్. ఓన్లీ ప్రీమియం పీపుల్ యూస్ టు ట్రావెల్ ఫర్ మాల్దీవ్స్ బికాస్ ఇట్ వాస్ నాట్ అఫోర్డబుల్. బట్ కోవిడ్ సేమ్ అందరికీ నేర్పించింది. ఎవరైతే డబ్బులు దాచిపెట్టుకొని జస్ట్ నేను అక్కడికి వెళ్ళి నేను జస్ట్ ఉండేసి రావాలి, దానికి స్పెండ్ చేసే వాళ్ళు కాదు. సో ఓన్లీ నెక్స్ట్ లెవెల్ పీపుల్ యూస్ టు స్పెండ్ ఆన్ మాల్దీవ్స్. నౌ లెఫ్ట్ సైడ్ సెంటర్ పీపుల్ వాంట్ పీస్, పీపుల్ వాంట్ టైమ్, పీపుల్ వాంట్ ప్రైవేట్ టైమ్. సో మాల్దీవ్స్ లాంటి డెస్టినేషన్కి ప్రిఫరెన్స్ పెరిగింది. అలాగే మాల్దీవ్స్ లాంటి కన్నా బెటర్ కోరల్ రీఫ్స్ మన దగ్గర కూడా ఇండియాలో ఉంది, దట్ ఈస్ లక్షద్వీప్. సో మనకు మోదీ గారు కూడా ప్రమోట్ చేశారు లక్షద్వీప్, కానీ వీ డోంట్ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హౌ మాల్దీవ్స్ హ్యాడ్.
స్లోలీ ఓకే, గాట్ ఇట్. స్లోలీ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. సో ఇట్ విల్ టేక్ టైమ్ బికాస్ ఇండియా ఈజ్ ఇవాల్వింగ్ in tourism, in every industry India is evolving. So India needs little time to invest on travel and tourism, hospitality. అయితే మనం ట్రావెల్ ఇండస్ట్రీలో మార్పులు మాత్రమే కాదు, ఒక ట్రావెలర్గా కూడా ఎంత వాట్ షుడ్ ఆ ట్రావెలర్ డూ టు డూ అ సస్టైనబుల్ ట్రావెలింగ్, అంటే ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి ఒక ట్రావెలర్ అని? రెస్పాన్సిబుల్ టూరిజం అంటే ఇప్పుడు మీరు చూడండి, ఆన్ ఏ డైలీ బేసిస్ మీరు ఎన్ని వాటర్ బాటిల్ బయటికి వెళ్తే మీరు వాటర్ బాటిల్సే తాగుతారు. అవును, మీరు ఒక వాటర్ క్యాన్ల నుంచి వాటర్ కూడా తాగరు. అదే మీరు ఇంట్లో అయితే వాటర్ క్యాన్ నుంచి తాగుతారు, ప్యూరిఫైర్ నుంచి తాగుతారు, ఎవ్రీథింగ్ యూ విల్ డూ ఇట్ అట్ హోమ్. బట్ వెన్ యూఆర్ కమింగ్ అవుట్ సైడ్, వై ఓన్లీ వాటర్ బాటిల్స్? పోనీ వాటర్ బాటిల్స్ తాగినరు, మీరు తాగేసి మీరు బ్యాగ్ ఒక డస్ట్బిన్ క్యారీ బ్యాగ్ క్యారీ చేస్తారా మీ కార్లో? ఆర్ మీరు ఏమంటారు ప్రాపర్ డస్ట్బిన్లో మీరు పాడేస్తారా? ఎక్కడ అంటే అక్కడ పాడేస్తున్నారు. డూ యూ నో హౌ కోరల్ రీఫ్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్? డూ యూ నో హౌ విలేజెస్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్? డూ యూ నో లోకల్ కల్చర్ ఈస్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్? సో మీకు సస్టైనబుల్ టూరిజం కావాలి అంటే ఫస్ట్ మనలోనే మార్పు రావాలా. మీరు ఇక్కడి నుంచి సిటీలో నుంచి మీరు విలేజ్ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తున్నారు, కానీ అక్కడికి వెళ్ళి డూ యూ థింక్ యు ఆర్ సేఫ్ గార్డింగ్ ద విలేజ్? అక్కడికి వెళ్ళి మళ్ళీ వాటర్ బాటిల్ తాగి అక్కడనే రోడ్ మీద పాడేస్తారు, మళ్ళీ రోడ్ క్లీన్ చేయాలా? మనకన్నా విలేజ్లో ఎంత నీట్గా పెట్టుకుంటారు వాళ్ళు, ఒక చెత్త బుట్టలో వేస్తారు. అదే మనం ఎక్కడంటే అక్కడ పాడేస్తాం. వైల్డ్ లైఫ్ హ్యాస్ బికమ్ ఎ మేజర్ టూరిజం డెస్టినేషన్. రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ తాగేసి బీర్ బాటిల్స్ పడేస్తారు. సో వైల్డ్ లైఫ్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది తెలుసా? సో సస్టైనబుల్ టూరిజం విల్ స్టార్ట్ విత్ అస్ ఓన్లీ అంటిల్ అండ్ అన్లెస్ వీ డోంట్ కీప్ అవర్ సెల్ఫ్ పాజిటివ్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇలాంటి ట్రావెలర్స్కి మీరు ఇచ్చే టిప్స్ ఆర్ సజెషన్స్ యూ కెన్ సే? టిప్స్ అండ్ సజెషన్ అంటే సస్టైనబుల్ టూరిజంకి బీ రెస్పాన్సిబుల్, డోంట్ త్రో ప్లాస్టిక్స్, డోంట్ బ్రేక్ గ్లాస్ బాటిల్స్ ఆన్ ద హైవేస్, అట్ ఫారెస్ట్ ఏరియాస్. ఎందుకంటే మనము మన ఇంట్లో ఎంత నీట్గా పెట్టుకుంటామో ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ కూడా సస్టైనబిలిటీ ఉండాలి. గోవా లాంటి ప్లేసెస్కి వెళ్తారు, వాటర్ తాగేస్తారు, బీచ్లో పాడేస్తారు, సముద్రంలో వేస్ట్ వేసేస్తారు. సో రెస్పాన్సిబుల్ టూరిజం, బీ రెస్పాన్సిబుల్. సో మీరు క్యారీ చేసే వాటర్ బాటిల్, క్యారీ a small bag or anything, you put it in that or throw it in a dustbin. So tips, if you come to tips, so choose a right travel company, right travel agent who can curate your personalized experience అండి. సో టిప్స్ ఎవ్రీ ఐటనరీకి వాళ్ళే మీకు టిప్స్ ఇస్తారు, డూస్ డోంట్స్, వాట్ టు క్యారీ, వాట్ నాట్ టు క్యారీ, సో హౌ టు బీ దేర్, హౌ నాట్ టు బీ దేర్. So everything we will curate. We are here to service you, but are you there to support us? Definitely అండి, డెఫినెట్గా. నేనే కాదు, ఆల్ ద ఉమెన్ టుగెదర్ విల్ డెఫినెట్లీ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ట్రావెల్ ఇండస్ట్రీలో కెరీర్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ట్రావెల్ ఇండస్ట్రీ బేసిక్ ఇంటర్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ లేకపోతే టూరిజం కోర్సెస్ చేసిన వాళ్ళకు ఇండస్ట్రీ ఈజ్ డైవర్సిఫైడ్ అండి. బికాస్ టూరిజం ఈజ్ ఇవాల్వింగ్ లైక్ ఎనీథింగ్. సో బేసిక్ ఒక ట్రావెల్ కంపెనీలో మీరు జాబ్స్ దే ఆర్ ఓపెన్ అండి. బిగ్ ట్రావెల్ కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ ఫ్రెషర్స్, న్యూ టాలెంట్స్. దే ఆర్ రెడీ టు ట్రైన్, వీఆర్ రెడీ టు ట్రైన్ దెమ్, గివ్ ఆపర్చునిటీ. సో ఆప్షన్స్ చాలా ఉన్నాయి, మీకు గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది, మీకు యూ కెన్ బికమ్ అ వరల్డ్ ట్రావెలర్, గ్రూప్స్తో పాటు ట్రావెల్ చేయొచ్చు. దాని తర్వాత ఆఫ్టర్ బీయింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్, ఇఫ్ యూ థింక్ ఎస్ ఐ హ్యావ్ ప్రాపర్ నాలెడ్జ్, యూ కెన్ ఆల్సో బికమ్ అన్ ఆంటర్ప్రనర్. సో బికమింగ్ అన్ ఆంటర్ప్రనర్ ఈజ్ వెరీ బిగ్ ఛాలెంజ్, అండ్ స్టేయింగ్ యాజ్ అన్ ఆంటర్ప్రనర్ ఇస్ ది సెకండ్ ఛాలెంజ్ అండి. అయితే శ్రీని,
ఎవరు ఎంత మీకు ఎంకరేజ్ చేసినా, ఎవరు మార్గదర్శకత్వం చేసినా సరే, ఇనీషియల్‌గా ప్రతి ఒక్కరి జీవితంలో స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. అంటే మీరు బోర్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్ కాబట్టి ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ గానీ, ఇవన్నీ ప్రాబ్లమ్ లేకపోవచ్చు. కానీ లాట్ ఆఫ్ పీపుల్ డూ ఫేస్ ఇట్. బట్ చాలా ఇన్హిబిషన్స్ కూడా ఉండుంటాయి. అలాంటివి మీకేమన్నా ఉన్నాయా కెరీర్ స్టార్టింగ్‌లో? వాటిని ఎలా అధిగమించారు? నా కెరియర్ ఆల్మోస్ట్ చాలా హార్డ్షిప్స్ నుంచి వెళ్ళానండి. సో బీయింగ్ ఫ్రమ్ అ వెల్దీ ఫ్యామిలీ, తర్వాత ఫ్యామిలీ బిజినెస్ లాసెస్ వల్ల ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ఎర్లీ ఏజెస్. ఓకే. అంటే నా ఇంటర్లోనే నేను జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. సో టూ ఎర్లీ. టూ ఎర్లీ, ఎందుకంటే మా ఫాదర్ కానీ మా ఫోర్ ఫాదర్స్ వేర్ ఫిల్తీ రిచ్. సో డ్యూ టు డిఫరెంట్ మైండ్ సెట్స్ లేకపోతే సిచ్యువేషన్స్ వల్ల లాసెస్ బాగా ఫేస్ అయ్యి మా ఫ్యామిలీ ఎర్లీ ఏజెస్లో, అంటే మా ఎర్లీ ఏజెస్లో మేము జాబ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఓకే. సో అలా ట్రావెల్ ఇండస్ట్రీలో త్రూ అవర్ గాడ్ మదర్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ హ్యావ్ జాయిన్ ఇన్ ట్రావెల్ ఇండస్ట్రీ. 1,500 రూపీస్ నా శాలరీ ఉండే అండి. 1,500 లిటరలీ. టుడే ఈజ్ నథింగ్. 1,500 మార్నింగ్ బస్లో నేను వచ్చేవాడిని. ఐ యూస్ టు ట్రావెల్ 25-30 కిలోమీటర్స్ అండ్ ఐ యూస్ టు కమ్ టు సిటీ మార్నింగ్ 9:30-10 కల్లా వచ్చి మళ్ళీ ఈవినింగ్ బై 9-10 అవుతుండే నేను ఇక్కడ నుంచి వెళ్ళేసరికి. సో అలాంటి స్ట్రగుల్ చేసేవాడిని. అండ్ ఐ యూస్ టు వర్క్ విత్ వెటరన్స్, ఇండస్ట్రీ టాప్ మోస్ట్ పీపుల్ దగ్గర పనిచేశాను. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది. ఐ ఆల్వేస్ థ్యాంక్ మై గురూస్ హూ గేవ్ మీ సపోర్ట్ టు గ్రో. దాని తర్వాత స్లోలీ ఆపరేషన్స్ ఒక కంపెనీకి వచ్చాను. దాని తర్వాత టికెటింగ్ మేనేజర్గా జాయిన్ అయ్యాను. దాని తర్వాత ఎయిర్లైన్లో నాకు ఆపర్చునిటీ వచ్చింది సేల్స్లో. సో బిగ్ ఎయిర్లైన్స్ లైక్ ఇండిగో, ఎయిర్ కోస్టా, ట్రూజెట్ లాంటి దిగ్గజ ఎయిర్లైన్ కంపెనీస్లో సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్గా ఉండేది నేను ఏపీఎన్ తెలంగాణకి. సో ఈ జర్నీలో నా స్ట్రగుల్ ఏంటి అంటే కొలాబరేషన్, ట్రావెల్ ఏజెంట్స్తో కలవడం, ట్రావెల్ ఏజెంట్స్తో మాట్లాడడం, బిజినెస్ తీసుకురావడం ఎయిర్లైన్స్కి. సో ఇట్ ఈస్ వెరీ, ఒక సేల్స్ జాబ్ చాలా టఫ్ ఉంటుందండి. టార్గెట్స్ మీట్ అవ్వడము, సో గివింగ్ ఎక్స్ప్లెనేషన్స్ టు అవర్ బాసెస్. సో ఇవన్నీ హార్డ్షిప్స్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. అండ్ ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ దట్ ఐ ఆల్వేస్ వర్క్ విత్ లెజెండ్స్ అండి, ఇండస్ట్రీ వెటరన్స్. సో నేను చాలా నేర్చుకొని చాలా కష్టపడ్డాను. టుడే వాట్ ఐ యామ్ ఈజ్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై గురూస్, ఆల్ క్రెడిట్ గోస్ టు మై ఎక్స్ బాసెస్. సో అలా ట్రూజెట్లో జాయిన్ అయ్యాక ట్రూజెట్లో కష్టపడి ఒక పేరు తీసుకొచ్చి, ట్రూజెట్లో కూడా నేను చాలా ఇన్నోవేటివ్ థింగ్స్ చేశాము. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా వి ఫ్లోటింగ్ బోట్లో నేను రోడ్ షో చేశాను. ఒక ఎయిర్లైన్ రోడ్ షో 5-star హోటల్స్లో ఉంటుంది. అలాంటిది నేను ఒక ఫ్లోటింగ్ స్టూడియో నా ఫ్రెండ్ స్పాన్సర్ చేశారు. సో మార్కెటింగ్ బడ్జెట్ లేక నేను ఫ్లోటింగ్ స్టూడియోలో చేశాను. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఫ్రమ్ విజయవాడ సపోర్టెడ్ మీ. సో దట్ హెస్ బికమ్ ఎ వెరీ బిగ్ హిట్ అండ్ బిగ్ టాక్ ఇన్ ఏవియేషన్ ఇండస్ట్రీ. దాని తర్వాత వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఫ్రీ taxi service in Kadapa. Yes. So for the first time in India, no airline did today till date in India that we did. Exactly. Through support of my bosses, free taxi Kadapa airport nunchi Kadapa city ki, Kadapa city nunchi Kadapa airport ki మేము taxi services ఫ్రీగా ఇచ్చేవాళ్ళం కస్టమర్స్కి. సో that is also big success so for many us. innovative things, అది కాకుండా వింగ్స్ ఆఫ్ హోప్ అని చెప్పేసి విత్ అదర్ ఫర్టర్నిటీ ఒక ఫౌండేషన్ ద్వారా వాళ్ళ సపోర్ట్తోని మేము 300 చిల్డ్రన్కి, ఆర్ఫన్ చిల్డ్రన్కి, ఒక మధ్యతరగతి కుటుంబం ఎలాగైతే హాలిడే చేసుకుంటుందో ఆ ఎక్స్పీరియన్స్ మేము 300 ఆర్ఫన్ కిడ్స్కి చేశాం. That is also a very big CSR initiative in India. Exactly. So ఈ CSR initiatives ఆల్మోస్ట్ అన్ని ఎయిర్లైన్స్ చేస్తుంది, కానీ జస్ట్ ఒక ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కానీ మేము ఒక 3-star మధ్యతరగతి కుటుంబం ఒక హాలిడే ఎలా అయితే స్పెండ్ చేస్తారో ఒక 2 days హోటల్స్లో ఉండడము, సైట్ సీన్స్ చేయడము,
స్టార్ హోటల్స్లో తినడం, ఆ ఎక్స్పీరియన్స్ అంతా 300 ఆర్ఫన్స్కి ఇచ్చాం. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ స్ట్రగల్డ్. గ్రేట్. సో దట్ ఈస్ హౌ ఐ లెర్న్ మెనీ థింగ్స్ త్రూ అవర్ బాసెస్ విత్ అవర్ సపోర్ట్. తర్వాత ట్రూజెట్ అనే సంస్థ షట్ డౌన్ అవ్వడం వల్ల అప్పటికే ఆల్మోస్ట్ 22 years నేను జాబ్ చేశాను ఇండస్ట్రీలో. సో ఐ డోంట్ వాంట్ టు వర్క్ ఎనీమోర్. త్రూ ద సపోర్ట్ ఆఫ్ మై ట్రేడ్ ఫ్రెండ్స్, మై ట్రేడ్ ఈజ్ మై ఫ్రెండ్స్. ఓకే. సో దట్ ఈస్ మై హార్ట్. ట్రేడ్ ఫ్రెండ్స్ ఎంతమంది అయితే సేల్స్లో అంటే ఈ 20 years ఆఫ్ 22 years డికేడ్ ఓల్డ్ కెరీర్ ఉన్నప్పుడు మీకు ఎప్పుడు కూడా ఐ మీన్ దేర్ షుడ్ బి అ వరస్ట్ హిట్, వరస్ట్ లో అనేవి ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో. అలాంటిది ఏదన్నా ఉందా? అంటే వర్స్ట్ అంటే అప్స్ అండ్ డౌన్స్ అనేది అందరికీ ఉంటుంది జాబ్స్లో. సో నేను కూడా అప్స్ డౌన్స్ డిఫరెంట్ జాబ్స్ నేను మారాను. ప్రతి దగ్గర నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉండే, బికాస్ ద వే ఐ మింగిల్ విత్ దెమ్. సో నేను ఎలా అయితే కలిసి పనిచేసేవాళ్ళు, పీపుల్ వాజ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు రాలేదండి. కానీ నేను ఎప్పుడైతే స్విచ్ ఆన్ అవుతున్నాను, నా స్ట్రగుల్ ఏంటంటే స్విచ్ ఆన్, ఒక ఎయిర్లైన్ కంపెనీ షట్ డౌన్ అయిపోయాక సో ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ని కలుపుకొని అప్పుడు కోవిడ్లో 2020లో ట్రావెల్ నెక్సీ అనేది పుట్టిందండి. ఓకే, గ్రేట్ టు నో. అంటే 22 years ఆఫ్ జాబ్ ఎక్స్పీరియన్స్ తర్వాత యూ స్టార్టెడ్ యువర్ ఓన్ కంపెనీ. అంటే ఇన్స్పైరింగ్ మైండ్స్ వుడ్ లైక్ టు నో దట్ హౌ దిస్ జర్నీ హ్యాస్ స్టార్టెడ్. అంటే ఎక్కడ అనిపించింది? ఒక 22 yearsలో అనిపించలేదు మీకు ఎప్పుడు నేను ఆంటర్ప్రినర్ అవ్వగలను అని? ఆ మూమెంట్ ఎందుకు వచ్చింది మీ లైఫ్లో? 22 yearsలో ఆంటర్ప్రినర్ అనేది ఒక భయం అండి అందరిలో. నాలో కూడా ఆ భయం ఉండే. అంటే ఒక కంపెనీ పెట్టాలంటే మళ్ళీ లాసెస్ ఎదుర్కోవాలి, బిజినెస్ నడవకపోతే నా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు, సో ఎంప్లాయీస్కి శాలరీ ఇవ్వాలా. సో ఆ టైంలో నా దగ్గర బ్యాకప్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాకప్ ఫర్ మీ. సో నాకు కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చిందంటే ఈ 10 yearsలో నేను ఎప్పుడైతే ఎయిర్లైన్స్లో జాబ్ చేశానో ఐ యూస్ టు గో అండ్ మీట్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రావెల్ కంపెనీ ఫర్ సేల్స్ ప్రమోషన్. సో అప్పుడు ఒక్కొక్క ట్రావెల్ ఏజెంట్ ఏపీ తెలంగాణలో ఆల్మోస్ట్ ఎవ్రీ ట్రావెల్ ఏజెంట్ నన్ను గుర్తుపడతారు ఇప్పుడు. సో వాళ్ళ కాన్ఫిడెన్స్, ఓకే దిస్ ఈజ్ మై ఫ్యామిలీ, దే ఆర్ మై సపోర్టర్స్ అనే ఒక కాన్ఫిడెన్స్. కోవిడ్ టైంలో ఒక ఎయిర్లైన్ షట్ డౌన్ అయినాక ఓకే దిస్ మై ఫెటర్నిటీ విల్ సపోర్ట్ మీ అనే కాన్ఫిడెన్స్ నాకు ఉన్నప్పుడే ట్రావెల్ నెక్సీ నేను స్టార్ట్ చేశాను. అందుకే ఐ ఆల్వేస్ థ్యాంక్ మై ట్రావెల్ ఫర్టర్నిటీ, మై ట్రావెల్ ఏజెంట్స్, మై ట్రావెల్ ఫ్రెండ్స్ బేసిక్లీ హూ హ్యావ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ వెన్ ఐ స్టార్టెడ్ మై ట్రావెల్ కంపెనీ. ఇవాళ ఐ హ్యావ్ బీన్ ద ఫాస్టెస్ట్ గ్రోన్ ట్రావెల్ కంపెనీ ఇన్ ద ట్రావెల్ ఇండస్ట్రీ. సో ఫస్ట్ ఇయర్లోనే ఎవరు చూడనంత ఫాస్ట్గా నేను ఎదిగానండి ఫస్ట్ ఇయర్లోనే. దాని తర్వాత నో లుకింగ్ బ్యాక్. టుడే వీఆర్ 3 years ఓల్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ ఆల్రెడీ కమెన్స్ అయిపోయింది. సో వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఫ్యాంటాబులస్. అండ్ నా టీమ్ కూడా ఐ షుడ్ ఆల్వేస్ అప్రిషియేట్ మై టీమ్. ప్రభు కానీ యమున కానీ ది హ్యాస్ బీన్ ఆల్వేస్ లుక్ ఆఫ్టర్ మీ. వాళ్ళు నాకు సపోర్టివ్గా నిలబడి టీమ్ బిల్డ్ చేశాము. ఇప్పుడు నౌ వీ హ్యావ్ వన్ ఆఫ్ ద గుడ్ టీమ్స్. So their support, their dedication towards work have always made Travel Nexi and the management proud, and they are also in a good hands, good future. Exactly. So people like us who came from the ground, they know the reality how a employee problems are. All that we are supporting to them. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు 22-year ఓల్డ్ కెరీర్లో ఏవైతే ఒక ఎంప్లాయీగా చూసారో, అంటే మీరు మీ ఎంప్లాయీస్ పట్ల నేను ఎలా ఉండకూడదు అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? అలాంటి సందర్భాలు ఏవైతే నేను ఫేస్ చేశానో నా ఎంప్లాయీస్ ఫేస్ చేయొద్దు. ఐ హావ్ గివెన్ ఆల్ ద ఫ్లెక్సిబిలిటీ. సో నేను 22 yearsలో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ వేర్ ఎవర్ ఐ హావ్ సఫర్డ్, ఐ డోంట్ వాంట్ మై ఫ్యామిలీ, I call them my family. They are not my employees. Lovely. They are my family. I don't want my family to suffer. So వాళ్ళకు ఎప్పుడెప్పుడు ఎక్కడైతే అవసరం ఉందో నేను నిలబడాను, నా పార్ట్నర్స్ నిలబడారు. సో దట్ ఈస్ హౌ
respect towards my team. So in the same way, the respect towards us is always give and take. It is not about నువ్వు ఒక ఎంప్లాయీ ఉన్నావు నేను నిన్ను ఇలాగే చూస్తాను అనేది కార్పొరేట్ రూల్ అండి. మేము కార్పొరేట్ వరల్డ్లో ఉన్నా we work as a family. So that is how Travel Nixie is growing అండి. ఇట్ విల్ గ్రో అండి. ఫ్యూచర్లో కూడా నో బౌండ్స్ అన్నట్లు, బౌండరీసే లేనట్లు ఇంకా ఎదుగుతుంది ఈ సంస్థ. బికాజ్ ఐ హవ్ సీన్, అంటే మీరు చెప్పడం కాదు, నేను నా కళ్ళతో చూశాను హౌ యూ ట్రీట్ యువర్ ఎంప్లాయీస్. యాజ్ యూ సెడ్, ఇట్స్ నాట్ అన్ ఎంప్లాయీస్ లైక్ అ బాస్ ఎంప్లాయీ రిలేషన్లా కాకుండా ఒక చక్కని ఫ్యామిలీలో ఒక పెద్దన్నయ్య కూర్చొని తన చిన్న పిల్లలతో చేయించుకుంటున్నట్లు చాలా చక్కని వాతావరణం ఉంటుంది మీ సంస్థలో. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్. అండ్ అన్నిటికన్నా మెయిన్, వెన్ వీ స్టార్టెడ్ అవర్ కంపెనీ we did not have our rupee with us. Yes. సో మేము ముగ్గురం పార్ట్నర్స్ కొద్దిగా డబ్బులు వేసుకొని ఒక ఆఫీస్ చూసుకొని స్లోగా అలా స్టార్ట్ చేసుకున్నాము. కానీ సపోర్ట్ బిజినెస్ హ్యాస్ ఆల్వేస్ కమ్ ఫ్రమ్ మై ఫర్టర్నిటీ అండి. ఐ ఆల్వేస్ అప్రిషియేట్ దట్. చాలా చక్కగా చెప్పారు శ్రీనివాస్ గారు. అంటే ఒక ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఒక జాబ్ లెవెల్ వరకు మాత్రమే ఆగిపోకుండా, ఒక ఎంప్లాయీగానే ఉండిపోకుండా ఆంటర్ప్రెన్యూర్గా కూడా మారచ్చు అని, ట్రావెల్ ఇండస్ట్రీ కూడా, దాంట్లో ట్రావెల్ ఇండస్ట్రీలో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయని చాలా చక్కగా వివరించారు. అండ్ ఒక రెస్పాన్సిబుల్ ట్రావెలర్ ఎలా ఉండాలి అనేది ఈ షో ద్వారా అందరికీ అర్థమైంది. హోప్ఫుల్లీ దే విల్ లిసన్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.